నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ వారు 51 ఫీట్ దుర్గామాత పెట్టడం జరిగింది కదా, అక్కడికైతే రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. లొకేషన్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలానే కలరింగ్ ఏ విధంగా అయితే అండి ఏంటిది అని మాత్రం టోటల్ గా మాత్రం మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా? నేను మీ సంతోష్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ వారు మన గత 16 సంవత్సరాల కానుంచి దుర్గామాతను పెట్టడం జరుగుతుంది. ఈసారి భారీ ఎత్తున అయితే మాత్రం దుర్గామాత పెట్టడం జరుగుతుంది. 51 ఫీట్స్ దుర్గామాత. అండ్ అలానే మట్టి విగ్రహం, అది కూడా మీకు టోటల్ గా వర్క్ అప్డేట్స్ అయితే ఇస్తాను. కలరింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, చూపిస్తాను మీకు. చూసుకున్నట్టయితే చాలా భారీ ఎత్తున అయితే మాత్రం దుర్గామాత అయితే పెట్టడం జరుగుతుంది కదా. చూసుకున్నట్టయితే చాలా క్రౌడ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ మన ఆల్మోస్ట్ ఆల్ డెకరేషన్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మన అన్న పెద్దన్న శివన్న చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 80% మాత్రం కలరింగ్ వర్క్ అయితే మాత్రం టోటల్ గా మాత్రం స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన తామర పువ్వుకి అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ అయితే మొత్తం స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మవారి శారీ చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ శారీ అయితే రావడం జరిగింది. అమ్మవారు చూసుకోవచ్చు, మనకు అమ్మవారికి చాలా బ్రహ్మాండంగా అయితే మాత్రం కలరింగ్ వర్క్ అయితే కావడం జరిగింది. ఎందుకంటే మనకు వాసాలు అడ్డం ఉండడం వల్ల అమ్మవారి మొత్తం విగ్రహం అనేది మొత్తం కంప్లీట్ గా మాత్రం కనబడడం లేదు. మనం ఇక వేచి చూడాలి రేపటి కోసము. ఎందుకంటే రేపు అమ్మవారిని పెడతారు కాబట్టి రేపు మొత్తం టోటల్ గా మాత్రం మళ్ళీ ఒకసారి బ్లాక్ అయితే ఇద్దాము. ఓకేనా? చూసుకున్నట్టయితే మొత్తం వాసాలు అయితే అడ్డం ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక డెకరేషన్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. అంటే క్లాతింగ్ ఇట్లా కట్టడం ఇట్లా మేబీ ఈ రోజు సాయంత్రం నుంచి మాత్రం క్లాతింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే చాలా లైన్ కి చూపిస్తా, కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఎందుకంటే భారీ విగ్రహం కదా, నేను కూడా వాళ్ళకు కలరింగ్ వర్క్ ఈ విధంగా అవుతాను కాబట్టి నేను కూడా వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి మీకు చూపిస్తానా. అక్కడ చూసుకున్నట్లయితే స్టాండింగ్ లైన్ అప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ కలరింగ్ వర్క్ ఇంకా ఏం కంప్లీట్ కాలేదు. లైన్ కూడా చూసుకున్నట్టయితే రియాలిటీగా అయితే మాత్రం లైన్ అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, నిజంగా సింహం అయితే ఏ విధంగా నిల్చుంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారికి గద, ఈ గదకి ఇంకా కలరింగ్ కాలేదు, మొత్తం బాడీ కలర్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. చూసుకున్నట్టయితే చూసింది కదా, ఇంకా కొంచెం జూమ్ చేసి చూపిస్తే అక్కడ పైన చూసుకున్నట్టయితే కళాకారులు కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కిందికి చూస్తే మాత్రం ఫేస్ వర్క్ కూడా కలరింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది అనుకుంటున్నాను. అయితే చూసుకోవచ్చు, ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా విగ్రహం మాత్రం, అమ్మవారి విగ్రహం. ఇక లొకేషన్ కూడా మీకు అయితే నేను డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక మీరు రేపు నుంచి మాత్రం ఇక దర్శనాలకు అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పటికప్పుడు మాత్రం మీకు అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మొత్తంగా అయితే మన వర్క్ అప్డేట్స్ అయితే టోటల్ గా మీకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీడియో రూపంలో కూడా చూపించాను. అండ్ లొకేషన్ కూడా మీకు వీడియో ద్వారా కూడా చూపిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే లొకేషన్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు చాలా కొత్త చూసిన అయితే మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్క బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకా సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాన్ని ఇంకా ఏమైనా ఫాలో చేయాలంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ అని ముందుకు వస్తాను.